ఏమొచ్చింది? చికెన్ హలీం. ఇదేంటి? అది నూడిల్స్. అమ్మాయి చికెన్ హలీం. ఏదైనా ఒకటి పెట్టుకో. హలో అందరికీ, చూసారు కదా, ఇవాళ అయితే నేను చికెన్ హలీం ప్రిపేర్ అయిపోతున్నాను. అంటే నేను ముందుగానే మా వారిని అయితే అడిగాను. మా వారు అయితే చికెన్ నూడిల్స్ సెలెక్ట్ చేసుకున్నారు. కానీ పిల్లలది ఎక్కువ 2 ఓట్స్ ఉన్నాయి కాబట్టి సో చికెన్ హలీం ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దీనికి కావాల్సిన ప్రాసెస్ ఇవంతా నేను యూట్యూబ్లోనే చూసి చేశాను. అండ్ ఇక్కడ చేసే ప్రాసెస్ అయితే కొంచెం లాంగ్గానే ఉంది. అంటే చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ పట్టింది. సర్లే ఒకసారి ట్రై చేద్దాం, టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాము అనేసి ట్రై చేశాను. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను కదా, ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను అనమాట. ఫస్టే చికెన్ని పప్పు గుత్తితోని ఇలా స్మాష్ చేయాలి. నేను తర్వాత చేశాను అనమాట. ఇదంతా ఉడికిన తర్వాత మళ్ళీ మెల్లిగా చేస్తూ నెయ్యి వేసుకుంటూ చేశాను. ఫస్ట్ కొంచెం స్మాష్ చేసుకుంటే ఇంకా కొంచెం త్వరగా అయ్యిద్ది. సో నేనైతే ఇంకా ఆల్మోస్ట్ ట్రై చేశాను నా వరకు ఎంత అయితే అంత. సో నాకైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టెక్స్చర్ అవంతా కూడా. అండ్ మేమైతే ఒక 1 kg చికెన్ తెచ్చి దాంట్లో ఉన్న బోన్స్ సపరేట్ చేసేసి బోన్లెస్ చికెన్తో హలీం అయితే ప్రిపేర్ చేసాను. ఆల్మోస్ట్ 750 grams అలా ఉంటుంది. అండ్ ఈ క్వాంటిటీ అయితే ఆల్మోస్ట్ మేము 4 members కాబట్టి 4 members 2 times తిన్నాం అనమాట. అంటే నైట్ తిన్నాం అండ్ మార్నింగ్ కూడా మళ్ళీ తిన్నాం అనమాట. అంత క్వాంటిటీ వచ్చింది. అండ్ కడుపు నిండా ఫుల్గా తిన్నాం, సరిపోలేదు అన్నట్టు కాదు. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇది చేసుకొని ఇంట్లో తినడం చాలా బాగా అనిపించింది. కానీ చేయడం మాత్రం చాలా కష్టంగా అనిపించింది. ఇలా చేసుకొని తినే బదులు బయటికి వెళ్ళి సైలెంట్గా కొనుక్కొని తినేయచ్చు, అదే బెటర్ అనిపించింది. బట్ పిల్లలు అయితే చాలా బాగుంది మమ్మీ, చాలా నిజంగా అసలు బయట ఎట్లా ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్ట్ వచ్చిందని చెప్పుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అండ్ ఇంకా లాస్ట్కి మా ఇంట్లో అయితే ఈ కాజు బాదం ఇవన్నీ అయిపోయాయి అనమాట. సో నేను గార్నిషింగ్కి అవన్నీ ఏమీ వేయలేదు. మా పిల్లలు పుదీనా తినారు కాబట్టి వాళ్ళకు ఓన్లీ ఆనియన్ అండ్ నెయ్యి వేశాను. ఇంకా మా వారు నేనైతే పుదీనా అవన్నీ తింటాం కాబట్టి సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసాం. అండ్ మీరు ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూస్ చేసుకోండి. నేనైతే అంత ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లోనే చూస్ చేశాను కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.